ఈటీవీ ప్రభాకర్ కొడుకు చేసిందే వెధవ పని. మళ్ళీ బిగ్ టీవీ యాంకర్ అయిన అశోక్ కుమార్ వేముల సారీ చెప్పాలంట 24 అవర్స్లో, లేదంటే అతని పైన లీగల్గా ప్రొసీడ్ అవుతాడంట. అశోక్ కుమార్ గారి వీడియో కూడా నేను చూడడం జరిగింది. అందులో ఆయన వెరీ అఫీషియల్ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎక్కడ కూడా యూజ్ చేయలేదు వీడియోలాగా. సో ఇతనికి క్షమాపణ చెప్పాలంట. ఇతను చేసి వీడు మాట్లాడిన లాంగ్వేజ్ ఎలా ఉందో మీరు అందరూ చూడడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా కోపం డెఫినెట్గా వచ్చింటుంది. అరే, ఈ సమాజం ఎక్కడికి వెళ్తూ ఉంది? ఎవడు పడితే వాడు సోషల్ మీడియాలోన అండ్ ఓపెన్ ఫోరమ్స్లో చాలా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. వీళ్ళ వల్ల మిగతా వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అంటే, ఒక సభ్యత సంస్కారం అనేది అందరూ బూతులు మాట్లాడతారు, కానీ వాళ్ళు ప్రైవేట్ స్పేస్లో మాట్లాడితే తప్పులేదు. కానీ ఒక ఓపెన్ ఫోరంలో ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అందరికీ ఒక ప్రశ్నలాగా మిగిలిపోయింది. దాన్ని ఖండిస్తూ ఒక జర్నలిస్ట్, ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక జర్నలిస్ట్ దాన్ని ఖండిస్తూ మాట్లాడితే అతని పైన డిఫమేషన్ వేస్తాడంట, వాళ్ళ లాయర్తో మాట్లాడుతున్నాడంట. అవన్నీ కూడా చెల్లవు. అశోక్ కుమార్ గారు మాట్లాడిన మాటలు నేను వినడం జరిగింది. అవన్నీ కూడా విత్ ఇన్ ద లిమిట్స్ ఉన్నాయి. వీడిలాగా నోటుకొచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడలేదు అతను. ఆ వీడియోని నేను పూర్తిగా చూడడం జరిగింది. అంతేకాకుండా అశోక్ కుమార్ గారు అడిగిన ప్రశ్నలు ఏంటి? వీళ్ళ అమ్మ, వీళ్ళ చెల్లెలు, అక్కను అక్కడే ఉన్నారు, అది కూడా ఇంకా దరిద్రం. వాళ్ళ ముందు ఈ అబ్బాయి ఎలా మాట్లాడతాడో అని నేను ఆలోచించే లోపే నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరు కూడా అక్కడే ఉన్నారంటూ కూడా అశోక్ కుమార్ గారు అనడం జరిగింది. ఈటీవీ ప్రభాకర్ ఇంత పెద్ద యాక్టర్ అయినాడు, ఏ రోజైనా బూతులు మాట్లాడి ఇంత స్థాయికి వచ్చాడని కూడా నాకు కూడా సందేహం వేస్తూ ఉంది. అంతేకాకుండా ఒక చీప్ పబ్లిసిటీ ద్వారా హైప్ అవ్వాలి సోషల్ మీడియాలో అండ్ ఒక ఫేమ్ సంపాదించి సినిమాలు రాబట్టాలనుకుంటే అది వృధా ప్రయాస అవుతుంది, కానీ దాన్ని ఎవరు కూడా హర్షించరు. ఇంకొకటి ఏమిటంటే, ఈ అబ్బాయిలో ఉన్న టాలెంట్ ఏంటో కానీ తెలియడం లేదు. ప్రొడ్యూసర్లు వస్తూ ఉన్నారు. నాకు తెలిసిన డౌట్ ఏంటంటే, నాకు అనిపిస్తున్న డౌట్ ఏంటంటే, ప్రభాకర్ గారే ప్రొడ్యూస్ చేస్తూ వేరే వాళ్ళ పేర్లు వేస్తున్నారు. దానివల్ల వేరే వాళ్ళను కూడా ప్రొడ్యూసర్లను ఈ అబ్బాయితో సినిమాలు చేయడానికి ప్రేరేపిస్తున్నారంటూ కూడా నాకు డౌట్ వస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ప్రభాకర్ గారు చేస్తుండేది. కొడుకు సరైన బుద్ధి చెప్పుకోకుండా ఆ అబ్బాయిను ఆ మీటింగ్లోనే ఉంటూ కూడా ఏమాత్రం అలా మాట్లాడకూడదని చెప్పుకోకుండా ఒక చీప్ పబ్లిసిటీ ద్వారా ఆ అబ్బాయి ఫేమ్ను పెంచుకునే విధంగా ఆ అబ్బాయి ప్రవర్తిస్తున్నప్పుడు దానికి అడ్డు ఏమాత్రం చెప్పడం లేదు ప్రభాకర్ గారు.